కాకపోతే స్టాలిన్ నిన్న వెళ్ళిన తర్వాత ఓటమి అనంతరం 24 అవర్స్‌లోనే ఆయన నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడుస్తున్నటువంటి ప్రజలు కనిపిస్తారు. వాళ్ళు వాళ్ళకో కన్నీళ్లు పార్టీ పెట్టుకొని. ఉంటుంది కదా, వాళ్ళకో పార్టీ ఉంటుంది, వాళ్ళకో క్యాడర్ ఉంటుంది, ఏడుస్తారు వాళ్ళు. దాంట్లో తప్పేముంటుంది? ఏ నాయకుడు ఓడిపోయిన నాయకుడు కనబట్టే జనం ఏడుస్తారు. ఆ పార్టీ క్యాడర్ ఉంటారు, వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు, ఏడుస్తారు. అయితే దానికి ఏముంటుంది చెప్పు? మరి ఎందుకు ఓట్లు వేయలేదు? హ్మ్. ఏడిచిన జనం వేసి ఉంటారు అంతే, మిగతా వాళ్ళు వేయలేదు కదా. ఈ దేశంలో నిన్న డిఎంకేకి వచ్చిన ఓట్లన్నీ మీరు చూడు, నాట్ ఈవెన్ 35% రాలి. విజయ్కును ఏడీఎంకే కలిసి 70%కి ఎక్కువ వచ్చినాయి ఓట్లు. అంటే ఏం మెసేజ్ ఇచ్చారు జనం? 100% మంది మిమ్మల్ని వద్దనుకున్నారు కదా. ఒకవేళ ఏడీఎంకే ఉన్న విజయ్ కలిసి ఉంటే మీకు కనీసం ఆంధ్రప్రదేశ్లోనే డబుల్ డిజిట్ వచ్చింది, తమిళనాడులో సింగిల్ డిజిట్ కూడా రాకపోతుంది. సో అందుకని అంతా మేమే అనే భ్రమలో ఉండడం తప్పు. 5 సంవత్సరాల కోసం మనకు అవకాశం ఇస్తారు ప్రజలు. దాన్ని మనం ఎట్లా వాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేదాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. 5 సంవత్సరాల మధ్యలో నువ్వేం మాట్లాడి నేను ప్రజలు ఏం చేయలేకపోవచ్చు. బట్ వెన్ ఏ డే విల్ కమ్ దెమ్ టు ఓట్, డెఫినెట్లీ దే విల్ షో యూ ద లెసన్. సో ప్రభుత్వం ఎలా ఎవరితో కలిసి ఏర్పాటు చేస్తారు అనుకుంటున్నారు విజయ్? వెయిట్ అండ్ సీ. తొందరపడలేదు. మాకు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. అతను తెలుగు కలవాడైతే మైనార్టీలో ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు బాగా నడవాలనుకుంటే అప్పుల పాలైనటువంటి తమిళ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే కేంద్రంతో సఖ్యత లేకపోతే ఎట్లా నడుస్తుంది? పెట్టుకుంటాడని మేము అనుకుంటున్నాం, ఆయన ఇష్టం, అది ఆయన విఘ్నత. ఓకే. సో నడవాలి, అన్ని సక్రమంగా ఉండాలి, బడ్జెట్లు రావాలి, ఇవన్నీ అంటే అనివార్య పరిస్థితి ఏమైనా ఉందా? కేంద్రంతో సఖ్యత ఉండాలి, లేకుంటే బీజేపీతో పొత్తుండాలి అనేది ఏమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను పాలిస్తుంది, కర్ణాటకను పాలిస్తుంది. ఇస్తలేమా డబ్బులు? ఇస్తలేమంటున్నా. కొత్తగా వచ్చినావు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఎలా పాలించాలో తెలియదు. కాబట్టి అనుభవం ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసిపోతే మీ పార్టీకి బాగుంటుంది అనేది నేను చెప్తా ఉన్నాను. ఇద్దరిని కాంగ్రెస్నికి వెళ్ళి, ముగ్గురిని ఇంకో దగ్గరికి వెళ్ళి, ఇద్దరిని ఇంకో దగ్గరికి వెళ్ళి ఇచ్చి, వచ్చినోనికల్లా మంత్రి పదవి ఇచ్చి, ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఎన్ని రోజులు చేయగలుగుతాడో కొత్త ముఖ్యమంత్రి? రాజకీయాలకు కొత్తగా వచ్చిన ఆయన చేయలేడు అంటున్నా. అందుకని ఇఫ్ యూఆర్ సో మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్ యూ కెన్ డెఫినెట్లీ హ్యాండిల్ ఇట్. బట్ ద సిచ్యువేషన్ ఈజ్ కిచిడి తయారు చేసుకున్నారు అనుకోండి, ప్రతి ఒక్కరు బెదిరిస్తాడు, నాకు ఇది చేయి, నాకు ఇది చేయి, నాకు ఇది చేయి అని. చేయలేనప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి. అది ఉండొద్దని విజయ్కి నేను చెప్పదలుచుకున్నాను. సో డిఎంకేనేమో పొలిటికల్ గా డిస్టెన్స్ అనేది ఉంటుంది, ఏఐడిఎంకేతో ఏమో ఇంటెలెక్చువల్ గా ఉండేటువంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయని విజయ్ తన క్యాంపెయినింగ్ లో చెప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు కాకుండా ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే వచ్చి మేము ఫామ్ చేస్తామని రెడీగా ఉన్నారు, వి కంగ్రాచులేట్ హిమ్, వి బ్లెస్ హిమ్. బాగా నడపాలని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, మంచిగా ముందుకు పోవాలని, 5 సంవత్సరాలు తమిళనాడుకి ఒక కొత్త శకాన్ని ఆరంభించాలని నేను విజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆయన ఎవరిని కలుస్తాడు, ఎవరితో పోతాడు, ఎవరిని కలుపుకుంటాడు, ఏం చేస్తాడు అనేది వెయిట్ అండ్ సీ. మళ్ళీ మనం ఎందుకు తొందరపడాలి? ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చినారు, వారు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు అనేది వీళ్ళు వెయిట్ అండ్ సీ. సో గవర్నర్ ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు, అది వస్తేనే నేను మీకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అన్నట్టుగా. ఏ గవర్నర్ అయినా అదే చేస్తారు కదా. ఏ గవర్నర్ అయినా నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నా అన్నప్పుడు, మైనార్టీలో ఉన్నప్పుడు మీ నెంబర్ ఏంది అని అడుగుతారు కదా. అదే అడిగారు గవర్నర్, రాజ్యాంగబద్ధంగానే అడిగినారు, దాంట్లో తప్పేముంటుంది. సో ఇప్పుడు తమిళనాడులోనేమో సీట్లు మీరు తగ్గించుకున్నారు, తగ్గిపోయాయి. అక్కడ కేరళ చూస్తేనేమో వెరీ ఫస్ట్ టైం కనిపిస్తోంది, అక్కడ 3 ఎమ్మెల్యేలు గెలిచారు. ఏళ్ల తరబడి పోరాటం అనేది అక్కడ కూడా జరిగింది. గతంలో ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో అంత ఫోకస్ ఆర్ఎస్ఎస్ కూడా కేరళ మీద పెట్టింది. సో 3టితో స్టార్ట్ అయింది అంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు అక్కడ కూడా కాషాయ జెండా రావడానికి? 2011లో వెస్ట్ బెంగాల్లో మాకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 3. అవును. 2016కి వచ్చేసరికి 76కి వచ్చినాం. 2026కి వచ్చేసరికి 2/3 మెజార్టీ గెలిచినాం. సో ఇంకో 15 ఏళ్ళ వెస్ట్ బెంగాల్కి ఇంత టైం పట్టింది బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేట్. 294 ఎమ్మెల్యే సీట్లు. ఈడున్నాయి ఎన్ని కేరళలో. కాబట్టి ఇట్ మే టేక్ అనదర్ 5 years. కాంగ్రెస్ 5 సంవత్సరాల పాలన తర్వాత కేరళలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ వస్తుందని విశ్వాసం ఉంది నాకు. ఓకే. సో దానికి తగ్గట్టుగా స్ట్రాటజీలు ఇవన్నీ కూడా ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచినాం కదా, మేము మేయర్ గెలిచినాం కదా. అంత గొప్ప మున్సిపాలిటీ కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న రోజు అక్కడ మేయర్ గెలిచినాం మేము. అబ్జల్యూట్ మెజార్టీతో మేయర్ గెలిచి వచ్చినాం. మీరు అర్థం చేసుకోండి, కేరళ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. కేరళలో ఏం జరిగింది? ఇండి కూటమిలో ఉన్న ఒక పార్టీ ఇంకో పార్టీని ఒడగొట్టుకుంది. మాకేం సంబంధం? అక్కడ మేము ఎదగడం మొదలు పెట్టినాం, తిరువనంతపురం మేయర్ అయినాం, ఇలా 3 ఎమ్మెల్యేలు అయినరు, ఒక ఎంపీ గెలిచిండ్రు, గెలిచిన ఎంపీ గారు కేంద్ర మంత్రి అయినారు. సో మేము ఇంత ఒటుడింత అన్నట్టు ఎదుగుతున్నాం. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ని దించి, కాంగ్రెస్ పాలనని కాదని ప్రజలు మా వైపు వస్తారనేది మాకుండే విశ్వాసం.
సో ఎలక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీ ఫోకస్ పెడుతోంది అనే మాట కాదంటారా? కవిత గారు ఇప్పుడు అవసరం లేని దగ్గర ప్రయత్నం చేసి ఏముంటుంది చెప్పండి. 5 కాకపోతే అక్కడ ప్రజలు సంవత్సరాలు ఉన్నారు, కావాల్సిన వాళ్ళు, మన దేశం Yes, వాళ్ళే. ప్రజల కోసం పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. ప్రజల కోసం పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. బట్ ప్రభుత్వం ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రజల అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పనిచేస్తుంది. బట్ 100% కేంద్రం బీజేపీ కేంద్రం తన వంతు వాటాగా తను సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కదా. వెస్ట్ బెంగాల్కి చేయలేదా, తెలంగాణకి చేస్తలేమా, కర్ణాటకకి చేస్తలేమా? ఏం చెప్పినారు నీతి ఆయోగ్ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు? టీమిండియా కెప్టెన్ గా నేను, సభ్యులుగా ప్లేయర్ గా మీరందరూ కలిసి ఆడితేనే ఈ దేశం సమిష్టిగా సమానమైనటువంటి రీతి లోపల డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పిండ్రు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఎదురుగున్నోళ్ళు కట్టుబడి లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు?